రేగ్గాయలు గాయ్స్. సారీ. మీరు రేగిపండ్లు అంటారు కదా! పర్లేదు. వీటితో వడియాలు చేస్తే ఉంటది. వింటర్ సీజన్‌లో గట్టియి దొరుకుతాయి. సో, రేగి వడియాలు మా ఇంట్లో ఎట్లా పెడతామని చెప్పేసి ఈ వీడియోలో మీకు చూపిస్తాను రండి. దగ్గరలో 1 కిలో రేగ్గాయలున్నాయి. ఇవేమి మేము కొన్నవేం కాదు. మాకు దగ్గరలోనే దొరుకుతాయి. సీజన్ స్టార్ట్ అయ్యేప్పటి నుండి అడుగుతాంటే సీజన్ ఎండ్ అయ్యే టైంలో అమ్మ తెస్తాంది. ఇక స్టార్ట్ చేద్దాం రండి. ఫస్ట్ మనం ఆ రేగికాయలు మొత్తాన్ని కూడా వాటర్‌లో నీట్‌గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అంటే తడి ఆరిపోయేంత వరకు పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత తడారాక మనం ఇలా రోట్లో వేసుకొని దంచుకోవాలి. మిక్సీలో వేస్తే మిక్సీ పాడైద్ది. నాకు తెలిసి అంత బాగోదు గూడా ఏమో. సో, రోలే ఈ రేగికాయ పచ్చడికి చాలా బెటర్ మనం వడియాలు పెట్టుకోవడానికి. దాని తర్వాత మనం దీనికి కొంచెం చిల్లీస్ అండ్ కొంచెం బెల్లం అండ్ కొంచెం జీలకర్ర. సో, ఇవైతే యూజ్ చేసుకుంటాం దీంట్లోకి మనం. అండ్ రేగికాయలు దంచేటప్పుడే కొంచెం చిల్లీస్ కూడా వేసుకొని దంచుకోవాలి. అండ్ కొంచెం లిటిల్ బెల్లం ఉంటే చాలు. మేమెక్కువ స్వీట్ అనిపిస్తే అంత తినమనమాట. మాకు కొంచెం కారం అండ్ కొంచెం సాల్టీగా తగలాలి. సో, ఈ 5 ఐటెమ్స్ ఉంటే చాలు రేగికాయలు, వడియాలు ఖతం అయిపోతాయి అంతే ఇంకా. సౌండ్ బావుంది గదా! రోల్ సౌండు. నేను కూడా హెల్ప్ చేస్తున్నా. సాల్టేయడం, జీరా వేయడం, రేగికాయలేయడం ఇలాంటిది మనం చేసే హెల్ప్ అయితే. చూసారు గదా! పేస్ట్ ఎలా వచ్చిందో. సో, ఇలా పేస్ట్ వస్తే కొంచెం వడియాలు పెట్టడానికి బావుంటది. అండ్ కొంతమంది ఏంటంటే విత్తనం విరగకుండా దంచుకుంటారు. తినేటప్పుడు బావుంటదని చెప్పేసి. కానీ మాకిలా ఇష్టం. పెట్టడానికి బావుంటది గదా! అయిపోయింది. పేస్ట్ అంతా అయిపోయింది. దగ్గరలో 1 కిలో రేగికాయలు మొత్తం దంచిందమ్మ. తీసుకెళ్ళి ఫ్రిడ్జ్‌లో పెడుతున్నా. ఎందుకంటే ఇప్పుడు ఎండ అంతగా రావట్లేదు. ఎర్లీ మార్నింగ్ గదా! సో, కొంచెం ఎండొచ్చాక పెట్టుకోవాలి. దిస్ ఈస్ ద పిండి. సీ క్లాతేసింది. క్లాత్ మీద మంచి రౌండ్ షేప్ ఇస్తూ పెడతాంది. అదే మనం విత్తనాలు నలగకుండా పెట్టినామనుకోండి, ఈ షేప్ గూడా అస్సలు రాదు. ఆ విత్తనాలు ఇవంతా నలిగి కొంచెం పేస్ట్‌లా అయింది గాబట్టి ఇలా వడియాల్లాగొచ్చాయి. 2 డేస్ కల్లా ఎండిపోతాయి. పెద్ద కష్టమేం గాదు. ఎండొస్తే అయితే 1 డేనే సరిపోద్ది వీటికి తినడానికి. ఫైనల్లీ డన్. ఓకే. మరైతే బాయ్.